అయోధ్యలో శ్రీరామ మందిర ప్రారంభం పురస్కరించుకొని త్వరలో శ్రీరాముని విగ్రహం ప్రతిష్ట పురస్కరించుకొని యూట్యూబ్ స్టార్ అభిషేక్ హీరోగా శ్రీ ఆర్వ ప్రొడక్షన్ బ్యానర్లో యూట్యూబ్ స్టార్ ప్రొడ్యూసర్ తేడా శ్రీనివాస్ నిర్మాతగా ఇటీవల శ్రీరాముని కవర్ సాంగ్ షూటింగ్ పూర్తి చేసుకుంటున్న సందర్భంగా కవర్ సాంగ్ ఓపెనింగ్ పురస్కరించుకొని మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ మేరకు మంగళవారం పేదవాల్తేరు రామలక్ష్మి అపార్ట్మెంట్ ఎదురుగా ఉన్న అన్నపూర్ణ కాంప్లెక్స్ మీడియా సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో యూనిట్ సభ్యులు రామమందిర సాంగ్ పోస్టర్ ఓపెనింగ్ చేశారు. ఈ సందర్భంగా హీరో అభిషేక్ మాట్లాడుతూ 5 నిమిషాల నిడివి గల ఈ యూట్యూబ్ పాట అరిలోవ గురువు కృష్ణుని గుడి వద్ద చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. ఇందుకు గాను ఆలయ కమిటీ ఎంతగానో సహకారం అందిస్తుందని అన్నారు. హీరో సోదరుని పాత్రధారి భార్గవ్ మాట్లాడుతూ రాముని పాట చిత్రీకరణ చేస్తున్నామని అన్నారు. అయోధ్యలో రామాలయం ఈ నెల 22న ప్రారంభం ఉన్న నేపథ్యంలో ఈ నెల 19న పాట విడుదల చేస్తామన్నారు. నిర్మాత తేడా శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పాట తెలుగు, హిందీ భాషలో విడుదలవుతుందని అన్నారు. తన బ్యానర్ మీద గతంలో కొన్ని హిందీ పాటలు తీశామని గుర్తు చేశారు. దసరా వంటి కొన్ని పండుగల సందర్భంగా కొన్ని పాటలు తీశామని గుర్తు చేశారు. తాము పూర్వజన్మ సుకృతంగా భావించి శ్రీరాముడి మీద పాట చిత్రీకరణ చేపట్టామని తెలిపారు. ఇప్పటికే ఆడియో సిద్ధంగా ఉందని అన్నారు. శ్రీరాముడు ప్రజలకు ఆదర్శప్రాయుడు. అయోధ్యలో రామమందిర ప్రారంభం కోసం ప్రజలు ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఈ పాట చిత్రీకరణ తాళపెట్టాము అని గుర్తు చేశారు. 2 రోజుల పాటు షూటింగ్ జరుగుతుందని అన్నారు. అయోధ్య బయలుదేరిన ఒక యువకుడు మార్గం మధ్యలో ప్రమాదానికి గురవుతాడు. దీంతో అతని తల్లి తల్లడిల్లిపోతుంది. కాగా నీ వద్దకు వద్దాననుకున్న నా కుమారుడు నీ వద్దకే తీసుకుపోతావని అనుకోలేదని మదన పడుతుంది. దీంతో ఆ శ్రీరాముడే సదరు యువకుని అయోధ్య ఎలా తీసుకువెళ్లారన్నది ఈ పాటలో చిత్రీకరించామన్నారు. వచ్చినయ్య మా రామయ్య టైటిల్తో ఈ పాట చిత్రీకరణ జరుగుతుందని అన్నారు. హిందీలో తపేష్ కొనల్డ్, తెలుగులో పి హరిప్రసాద్ ఈ పాట ఆలపించారని పేర్కొన్నారు. ఈ పాటకు ప్రశాంత్, ఏపీఎస్ సింహాద్రి శ్రీనివాస్ సంగీత దర్శకత్వం వహించారని తెలిపారు. తాము విడుదల చేసే ఈ పాట ప్రజలను తప్పకుండా ఆకట్టుకుంటుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా తమ మిత్రుడు మధుకర్ రెడ్డి ప్రోత్సాహం మర్చిపోలేనిదని ప్రత్యేకంగా ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ ఆరో ప్రొడక్షన్స్ ప్రొడ్యూసర్. సో శ్రీ ఆరో ప్రొడక్షన్ అనేది జూన్ 2023కి 3rd జూన్కి స్టార్ట్ అయింది. సో అప్పటి నుంచి కొంచెం హిందీ చేశాను. హిందీలో బిహారీ ఫోక్ సాంగ్స్ ఒక 8 చేశాను. తర్వాత తెలుగులో అవకాశం వచ్చింది నాకు. సో తెలుగులోని ఫస్ట్ సాంగ్ చేశాము అమ్మవారి పేరు మీద, మన దసరా సందర్భంగా డకరా డకరా సాంగ్ అని. అది మంచి రెస్పాన్స్ వచ్చింది. దాని తర్వాత మళ్ళీ ఒక లవ్ ఫెయిల్యూర్ సాంగ్ చేశాను. మన పండగకి మాస్ సాంగ్ అని అది కూడా చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతానికి అనుకోకుండా ఆ రాముడే ఆశీర్వాదం ఇచ్చినట్టు సో అయోధ్య రామ మందిరం డిక్లరేషన్ అయ్యింది కదా, మోదీజీ గారు చెప్పారు, మనకి తెలియపరిచారు. సో 22 జనవరికి 2024కి ఓపెనింగ్ సెరమనీ అని. దాని సందర్భంగా మనకి లాస్ట్ 1 వీక్ ముందు ఒక సాంగ్ వచ్చింది. ఇంత షార్ట్ నోటీస్లో శ్రీ ఆరో ప్రొడక్షన్ చేయగలదా లేదని చిన్న సందేహపడ్డాను. కానీ అభిషేక్ హీరో గారు, సో తను, మా మేనేజర్ గారు భార్గవ్, వీళ్ళందరి సపోర్ట్ వల్ల నేను ముందుకు వచ్చాను చేద్దామనేసి. సో సాంగ్ ఆడియో రిలీజ్ అనేది నిన్న జరిగింది. వచ్చన్నయ్య రామయ్య అని సాంగ్ టైటిల్ నిన్న శ్రీ ఆరో ప్రొడక్షన్ త్రూగా రిలీజ్ చేయబడింది. సాంగ్ షూటింగ్ నడుస్తుంది. ఇంకా రేపు మొత్తం ఉదయం నుంచి సాయంత్రం వరకు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయిపోతుంది. సో మోస్ట్ ప్రాబబ్లీ 19th రిలీజ్ చేయాలని చూస్తున్నాము. సో రాముడు అంటే మనకు తెలిసిందే. సో ఒక ఆదర్శ పురుషుడు అండ్ ఒక మంచి భర్త అండ్ ఒక మంచి అందముడు అనేసి. సో మా బ్యానర్కి శ్రీ ఆరో ప్రొడక్షన్స్కి ఆ సాంగ్ రావడం నేను అదృష్టంగా భావిస్తున్నాను. సో అయోధ్య వెళ్ళే అదృష్టం అందరికీ రాదు. మేము వెళ్ళాలని ట్రై చేస్తున్నాం, కానీ ఆ రాముడు అది కుదరలేదు. కానీ ఆ రాముడే మాకు తనకి ఏదో చిన్న సేవ చేసుకునే అవకాశం ఇచ్చారు. ఈ పాట సందర్భంగా అతనికి డెడికేషన్ చేయాలని ఆశిస్తున్నాను. శ్రీ ఆరో ప్రొడక్షన్ త్రూగా యూట్యూబ్ ఛానల్ ఉంది. హిందీలో కూడా చేస్తున్నాము. హిందీలో శ్రీ ఆరో ప్రొడక్షన్ ఛానల్ పేరు, తెలుగులోనే మంచి అభి ఆరో ట్యూన్స్ అని యూట్యూబ్ ఛానల్ ద్వారా రిలీజ్ చేస్తున్నాం. ఇది ఒక చిన్న ప్రయత్నం మాత్రమే. ఇంకా అందరూ ఆశీర్వాదం సపోర్ట్ ఉంటే ఇంకా వెబ్ సిరీస్ ప్లాన్ చేస్తున్నాం. వెబ్ సిరీస్ అండ్ ఇంకా టీవీ సీరియల్ కూడా ప్లాన్ చేస్తున్నాం. సో అందరూ ఆశీర్వాదం, బ్లెస్సింగ్స్ మాకు ఉంటే తప్పకుండా ముందుకు ఇంకా మంచి ప్రాజెక్ట్ చేస్తామని ఆశిస్తున్నాను. సో అందరికీ నమస్కారం. నేను అభిషేక్. ఈ యొక్క రాముడు సాంగ్లో మెయిన్ లీడ్ చేశాను త్రూ ఈ శ్రీ ఆరో ప్రొడక్షన్స్ వాళ్ళు. ఇతను ప్రొడ్యూసర్. సో ఇది నాకు అవకాశంగా వచ్చింది. సో చాలా మంచిగా అనిపిస్తుంది యాజ్ ఏ రాముడు భక్తుడి కింద. సో ఈ రోల్ నేను ఈ సాంగ్లో చేస్తున్నాను. నేను భార్గవ్ని. ఇది ఇప్పుడు రావు గారు మా ప్రొడ్యూసర్. ఇతని సపోర్ట్తో మేము ప్రీవియస్ సాంగ్స్ రిలీజ్ చేసాము. ఇప్పుడు వచ్చింది రాముడు కాన్సెప్ట్. ఇది వచ్చి మన అయోధ్య బేస్ మీద చేస్తున్నాం ఈ సాంగ్. అండ్ గోయింగ్ ఫార్వర్డ్ చాలా వెబ్ సిరీస్ అండ్ సిరీస్ కూడా ప్లాన్ చేస్తాం. మన దగ్గర మీ సపోర్ట్ కావాలి. డెఫినెట్గా సాంగ్ మంచి హిట్ అవుతుంది, ఎందుకంటే రాముడిది కాబట్టి అందరూ సపోర్ట్ చేస్తారు. సో వచ్చిన లైక్స్ అండ్ సబ్స్క్రైబ్స్ కూడా ఎక్కువ అవ్వాలి. వీ నీడ్ సపోర్ట్.
మీ సపోర్ట్ ఉంటే ఇంకా ఫర్దర్ చాలా సాంగ్స్ తీస్తాం మేము, సాంగ్స్ అండ్ వెబ్ సిరీస్. ప్లీజ్ బ్లెస్ అస్.